వెల్కమ్ టు TR9 టీవీ. నేను మేఘ్నా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహా జాతరకు ముస్తాబైన కీసరగుట్ట. ఆర్టిఫిషియల్ ఎగ్జిబిషన్ సందర్శించిన ఎంపీ. తలకోనలో అత్యంత వైభవంగా మహాశివరాత్రి. భక్తుల రద్దీ మేరకు పోలీసుల నిఘా. పాత జీవో ప్రకారం జర్నలిస్టులకు అక్రెడిషన్స్. బాల్య వివాహాలపై చైతన్య జాగృతి యంత్రాంగం చర్యలు. విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు. కీసరకు విచ్చేసిన భక్తులు. కోంపల్లి బీజేపీలో భారీ చేరికలు. ఓల్డ్ బోయిన్పల్లిలో అమరులైన జవాన్లకు నివాళులు. మహాజాతరకు ముస్తాబైన కీసరగుట్ట. 5 లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్న శివాలయం. ఈ శివాలయం పురాతనమైంది, ప్రాధాన్యమైనది, ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయంలో ప్రతి ఏటా మహాశివరాత్రికి లక్షలాది మంది భక్తులు విచ్చేసి దర్శించుకునే దేవాలయం. ఈ దేవాలయంలో ఫిబ్రవరి 13 నుండి 18వ తారీఖు వరకు అత్యంత వైభవంగా కీసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. కీసరగుట్టకు తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా భావించి చలువ పందిర్లు, మంచినీటి సౌకర్యం, అన్ని రకాల ఏర్పాట్లను కావించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఔటర్ రింగ్ రోడ్డు నుండి దేవాలయం వరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణ, శానిటేషన్, శాంతి భద్రతా రక్షణను పరిరక్షిస్తున్నారు. 3 షిఫ్టులుగా ఏర్పాటు చేసి తగిన సిబ్బందిని నియమించారు. దేవాలయం పరిసర ప్రాంతాలలో మద్యం, మాంసాహారం నిషేధించాలని అధికారులకు ఆదేశించారు. వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు అన్ని చర్యలను తీసుకున్నారు. ఎక్కడ లేని విధంగా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. గుట్ట కమాన్ నుండి టెంపుల్ చుట్టూ వరకు 150 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రతి క్షణం పర్యవేక్షణ చేస్తున్నారు. 6 రోజుల పాటు జరిగే ఈ జాతరకు భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పారిశుద్ధ సిబ్బంది 1500 మంది నిత్యం పనుల్లో ఉంటారని అధికారులు తెలిపారు. వీరంతా 3 షిఫ్టులుగా ఒక్క షిఫ్టుకు 2000 మంది పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసు అధికారులు. యాప్రాల్ చౌరస్తాలో ఆర్టిఫిషియల్ ఎగ్జిబిషన్ సందర్శించిన ఈటెల రాజేందర్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా యాప్రాల్ చౌరస్తాలో ఆర్టిఫిషియల్ ఎగ్జిబిషన్ ను సందర్శించారు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్. వారితో పాటు మాజీ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి, వికే మహేష్, ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్టిఫిషియల్ ఎగ్జిబిషన్ ను తిలకించారు ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికిన ప్రజలు. భక్తులందరికీ నమస్కారం. మీ అందరికీ దేశవ్యాప్తంగా ప్రతి గల్లీలో ప్రతి వ్యక్తి భక్తి శ్రద్ధలతో రేపు శివరాత్రి ఉత్సవాన్ని జరగబోతున్న సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రపంచంలో సనాతనమైనటువంటి ధర్మాన్ని, సనాతనమైనటువంటి భక్తిని ఇప్పటికీ మానవాళికి అందిస్తున్నా వచ్చే తరాలకు కూడా ఆసక్తున్నటువంటి దేశం భారతదేశం మాత్రమే. ఇన్ని రకాల భక్తి విశ్వాసాలతో మానవ కళ్యాణాన్ని కోరుకునేటువంటి
ఏకైక దేశం కూడా భారతదేశం మాత్రమే. కోటాను కోట్ల మంది ఈనాటికి కూడా వాళ్ళ జీవితాలను త్యాగం చేసి మానవ కళ్యాణం కోసం మనుషులంతా గొప్పగా మధ్యనటువంటి సంకల్పంతో అనేక రకాల ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. అందులో మా బ్రహ్మకుమారి లక్షల మంది వాళ్ళ జీవితాన్ని సమాజహితం కోసం అంకితం చేస్తూ మన ప్రజలకి ఒక శాంతిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నటువంటి మహాపురుషులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, కాలంలో చెప్తుంది సత్యయుగం, ద్వాపరయుగం, కలియుగం అని చెప్పేది అంటున్నాము. ఈ కలియుగంలో అనేక రకాల దుర్మార్గాలు, మనసులో అసహించుకున్నటువంటి సంఘటనలు ఉంటాయి. వాటి భరించవలసిందే అని చెప్పేది మనకు జ్ఞాపకం జరిగిందో, ఉన్నంతలో వాటిని కూడా తట్టుకోగలిగే శక్తిని, సత్తాన్ని ప్రసాదించడం కోసం ఇవాళ అనేక మంది పనిచేస్తూ ఉన్నారు. ఈశ్వరుడు తలకోనలో అత్యంత వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో తలకోనలో అత్యంత వైభవంగా ఎన్నడూ లేని విధంగా మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ సాంప్రదాయబద్ధంగా తలకోన సిద్ధేశ్వర స్వామివారి మహాశివరాత్రి ఉత్సవాలలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు. తలకోనకు విచ్చేసిన వారికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, అధికారులు, ధర్మకర్తలు, మండలి సభ్యులు. స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి ఆలయం జరిగిన తొలి అభిషేక పూజలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. బాలాలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొని స్వామివారిని ఎమ్మెల్యే దంపతులు దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా వారికి ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటూ అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించి అధికారులకు, కాంట్రాక్టర్కు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులు, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు రవీంద్రరాజు. నేను తలకోన సిద్ధేశ్వర స్వామి దేవస్థానం నందు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ప్రధానంగా 2026 బ్రహ్మోత్సవాలలో భాగంగా 12/2/2026 నుండి 15/2/2026 వరకు 5 రోజుల పాటు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహించవలసింది. కానీ ఈసారి మనము గవర్నర్లైన పులిపర్తి మన చంద్రగిరి ఎమ్మెల్యే గారు పులిపర్తి నాని సార్ గారు ఏం చేశారంటే 20 కోట్లు మనకి గవర్నమెంట్ నుంచి శాంక్షన్ కావడం వల్ల ఆలయ పునర్నిర్మాణంలో, రాతితో నిర్మాణము మరియు కోనేరు నిర్మాణంలో భాగంగా మనం ఈ సంవత్సరం స్వామివారి బాలాలయము నిర్వహణ కార్యక్రమంలో భాగంగా బాలాలయ సన్నిధులు ఈ దర్శనానికి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులను కూడా చాలా అద్భుతంగా చేశాం. భక్తులకి మంచినీటి సౌకర్యం కానివ్వండి, తాత్కాలిక కోనేరు ఏర్పాట్లు కానివ్వండి, ఈ చలవ పందిళ్ళు కానివ్వండి, వచ్చే భక్తులకి దర్శనం ఏర్పాట్లలో కూడా క్యూ లైన్స్ కానివ్వండి, ఎక్కడ ఇబ్బంది లేకుండా చేశాం. సామాన్య భక్తులకి కంటిన్యూషన్గా విఐపీస్ కానీ, ప్రోటోకాల్ ఆఫీసర్స్ కానీ, మన వచ్చిన ప్రజాప్రతినిధులు కానీ వచ్చినప్పుడు సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 1 లైను 2 లైన్స్ని కంటిన్యూగా ఫ్లో పెట్టేటట్టు చేశాము. చాలా అద్భుతంగా ఈ అర్చకులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ ఇబ్బందులు ఏమీ కూడా రాకుండా చేయాలని. మాకు ఈ ధర్మకర్తల మండలి కూడా సదరు దేవస్థానం నందు ఉంది. మన చైర్మన్ సోమనాథ్ రెడ్డి సార్ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా అది రివ్యూ మీటింగ్ చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేశాము. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో కూడా ఇచ్చిన సూచనలు కూడా పాటించాము. వారు ఎమ్మెల్యే సార్ కూడా ఈ మధ్య 2 సార్లు కలిసినప్పుడు పర్సనల్గా ఈ భక్తులకి ఎక్కడ ఏమి సామాన్య భక్తులను ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా కనీసం వస్తువులతో ఇవన్నీ చేయమని చెప్పారు. ఆ విధంగానే మేము వచ్చే భక్తులకి మిల్క్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, వాటర్ ప్యాకెట్స్, తర్వాత
భక్తుల రద్దీ మేరకు పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తోగుట సిఐ షేక్ లతీఫ్ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలంలో ఉన్న శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఈ సందర్భంగా ఆలయాన్ని తోగుట సిఐ షేక్ లతీఫ్ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ కమిటీ చైర్మన్ సర్పంచ్ అనురాధ రమేష్, ఉప సర్పంచ్ ఆది బాలకృష్ణతో పాటు పాలకవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతర సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలని సిఐ సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దౌలతాబాద్ ఎస్ఐ అరుణ్ కుమార్, కానిస్టేబుల్ సతీష్, స్వామి, సాయి చరణ్ కుమార్, దేవరాజ్ తదితర పోలీస్ సిబ్బంది పాల్గొని భద్రతా చర్యలను పర్యవేక్షించారు. మహాశివరాత్రి సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి జాతరను శాంతియుతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. రేపు శివరాత్రి సందర్భంగా ఈరోజు శివరాత్రి శంభూజీ గుట్టని సందర్శించి దీనికి తగ్గట్టు బందోబస్తుని కట్టుదిట్టమైనటువంటి బందోబస్తుని ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ చర్యలు జరగకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏమన్నా ఇప్పుడు ఎల్లుండి బండ్ల కార్యక్రమం కూడా ఉంది కాబట్టి ఆ రూట్ను కూడా చెక్ చేసి దాన్ని అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సర్పంచ్ గారు ఒక మంచిగా దాన్ని ఒక పౌరబందిగా మట్టి కానీ అన్ని మొరం కానీ అన్ని రకాల కలర్స్ వేసి చాలా ఆహ్లాదకరంగా చేసినందుకు అతను కూడా మేము కొన్ని సూచనలు ఇచ్చినాం. ఆ సూచనలు కూడా అతను దానికి తగ్గట్టు ఈ 2-3 గంటల్లో దాన్ని కంప్లీట్ చేస్తానన్నాడు. ప్రజలకు ఎలాంటి సౌకర్యం లేకుండా కట్టుదిట్టమైనటువంటి పోలీస్ బందోబస్తుని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చేయడానికి ఉద్దేశంతో ఈరోజు వచ్చి సందర్శించడం జరిగింది. ప్రజలందరూ ఎక్కువ మొత్తంలో అందరూ కూడా పాల్గొని దేవుని దర్శనం చేసుకుని దేవుని కృప మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మనకు రాబోయే శివరాత్రిని పురస్కరించుకొని దౌలతాబాద్ మండలంలోని శంభుని గుట్ట వద్ద జరిగే మహాజాతరకు వివిధ గ్రామాల నుంచి మరియు చుట్టుపక్కల మండలం నుంచి వచ్చే ప్రజలకు సంబంధించి పోలీస్ పరంగా అంటే ఇక్కడ నేను ఈ పరిసరాలన్నింటినీ పర్యవేక్షించినాను. ఇక్కడ సిబ్బంది కూడా దాన్ని చాలా అద్భుతంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండాను సౌకర్యాలు కల్పించడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మా పోలీస్ పరంగా కూడా అంటే లా అండ్ ఆర్డర్ పరంగా కానీ వేరే విధంగా కానీ దొంగలు దృష్టిలో పెట్టుకో కానీ ట్రాఫిక్ రూల్స్ని దృష్టిలో పెట్టుకుని కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ తరఫున కూడా మేము పటిష్టమైన బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా పోలీస్ పరంగా ఆలోచిస్తే ఇంత పెద్ద జాతర కాబట్టి ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సి ఉంటుంది, మరియు దొంగల నుంచి జాగ్రత్త పడాల్సి ఉంటుంది. మరియు పోలీసు యొక్క నియమ నిబంధనలను వాళ్ళు పాటించినట్లయితే ఎలాంటి చిన్న సంఘటన జరగకుండా ఈ జాతరను అందరూ ప్రశాంతంగా ప్రతి ఇంటికి చాలా సంబరంగా జరుపుకునే పండుగ కాబట్టి అందరూ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా పోలీసు వారి తరఫున మేము మీకు మంచి సూచనలు ఇస్తున్నాం. థ్యాంక్ యూ. శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శంభుదేవుని దౌలతాబాద్ మండల్ దౌలతాబాద్ విలేజ్ నందు శ్రీ స్వయంభూ శంభుదేవుని యొక్క ఆలయము పాత జీవో ప్రకారమే జర్నలిస్టులకు అక్రిడేషన్స్ ఇస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. జర్నలిస్టులకు పాత జీవో ప్రకారమే అక్రిడేషన్ కార్డులు జారీ చేస్తామని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో మంత్రి పొంగులేటిని టీయూడబ్ల్యూజే నేతలు, కేబుల్ ఛానల్స్ జర్నలిస్టులు జేఏసీ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా జీవో 252, జీవో 103లో కేబుల్ ఛానల్స్ కు అక్రిడేషన్స్ జారీ విషయంలో అన్యాయం జరిగిన విషయాన్ని మంత్రికి వివరించారు. దీంతో వెంటనే స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత జీవో ప్రకారమే జర్నలిస్టులకు అక్రిడేషన్స్ ఇస్తామని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి భరోసానిచ్చారు. మంత్రిని కలిసిన వారిలో టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్, తెంచు ప్రధాన కార్యదర్శి రమణ కుమార్, సిటీ కేబుల్ ఎండీ శివరామకృష్ణ, ఎంఎస్ఓ సంఘం నాయకులు వంగా శ్రీనివాస్ రెడ్డి, కేబుల్ ఛానల్స్ జేఏసీ నాయకులు కలకంచి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో
చిన్న విరామం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770. తిరిగి వార్తలకు స్వాగతం. కాగజ్ నగర్ బస్టాండ్లో బాల్య వివాహాలపై చైతన్య జాగృతి యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా విస్తృత స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా బాల్య వివాహాల నిర్మూలన దిశగా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ కె హరిత ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ భాస్కర్, జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేష్ సూచనలతో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాగజ్ నగర్ బస్టాండులో విస్తృత స్థాయి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు ఎక్కువగా రాకపోకలు చేసే ప్రదేశాన్ని వేదికగా ఎంచుకోవడం ద్వారా సామాన్యులకు నేరుగా చట్టపరమైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. బాల్య వివాహ ముక్త భారత్ 2030 లక్ష్యంగా జిల్లా యంత్రాంగం చర్యలను వేగవంతం చేస్తోంది. అంకుర్ మీడియా స్వచ్ఛంద సంస్థకు చెందిన రాజేష్ ఖన్నా కళాజాత బృందం వరంగల్ నేతృత్వంలో పాటలు, నాటకాల ద్వారా బాల్య వివాహం వల్ల కలిగే అనర్థాలను ప్రజల కళ్ల ముందు ఆవిష్కరించారు. చదువు మధ్యలోనే ఆగిపోయిన బాలిక జీవితం, చిన్న వయసులో గర్భధారణతో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఆధార పడుదల, మానసిక వేదన వంటి అంశాలను హృదయాలను కదిలించేలా ప్రదర్శించారు. బస్టాండులో ప్రయాణికులు కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ బాలా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ బాల్య వివాహం అనేది కేవలం కుటుంబ నిర్ణయం కాదని, అది చట్టపరంగా నేరమని స్పష్టం చేశారు. చాలా గ్రామాల్లో ఇంకా పాత ఆలోచనలే కొనసాగుతున్నాయి. పేదరికం, భద్రత, సామాజిక ఒత్తిడి పేరుతో చిన్నారుల భవిష్యత్తును త్యాగం చేస్తున్నారు. ఇది ఆగాలి. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. బాల్య వివాహం జరిగే అవకాశం ఉన్నట్లు తెలిసినా కొందరు మనకు సంబంధం లేదని మౌనం పాటిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ఫోన్ కాల్ చేయడం ద్వారా ఒక చిన్నారి జీవితాన్ని కాపాడవచ్చు. 1098 కు సమాచారం ఇవ్వండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. భయపడాల్సిన అవసరం లేదని ప్రజలను కోరారు. చిన్న వయస్సులో పెళ్లి వల్ల బాలికలు చదువు మానేయాల్సి వస్తుందని, ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించారు. బాల్యం అనేది తిరిగి రాని దశ. ఆ దశలో పెళ్లి అంటే జీవితాన్ని ముందుగానే భారంగా మోపడమని వ్యాఖ్యానించారు. గ్రామ స్థాయిలో ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది, మహిళా సంఘాలు ముందుకు వచ్చి బాల్య వివాహాలను అడ్డుకోవాలని సూచించారు. ఆడపిల్లలను రక్షించడం సమాజ బాధ్యత. జిల్లా మహిళా సాధికారిత జెండర్ ఈక్వాలిటీ స్పెషలిస్ట్ రాణి మాట్లాడుతూ సమాజంలో ఆలోచన విధానం మారాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇంకా చాలా చోట్ల ఆడపిల్ల పుట్టిందంటే భారంగా భావిస్తున్నారు. చదువు పూర్తి కాకముందే పెళ్లి చేయాలనే ఆలోచన తప్పు. ఆడపిల్లకు కూడా చదువుకునే హక్కు ఉంది. తన జీవితంపై నిర్ణయం తీసుకునే హక్కు ఉందన్నారు. బాల్య వివాహం వల్ల బాలికలు ఆర్థికంగా వెనుకబడుతున్నారని, స్వాలంబన కోల్పోతున్నారని తెలిపారు. విద్యతో ముందుకు వెళ్లాల్సిన వయసులో కుటుంబ బాధ్యతల బరువు మోస్తున్నారు. ఇది సమాజ అభివృద్ధికి ఆటంకమని స్పష్టం చేశారు. నా పేరు రాణి అండి. మేము ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో డిహెచ్ఈడబ్ల్యూ డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్లో నేను జెండర్ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు నక్కడ్ ప్రోగ్రామ్ నుంచి మనకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెంట్రల్ నుంచి వీళ్ళు టీం రావడం జరిగింది. ఇది ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం బాల్య వివాహాలను నివారించాలి. మనం ఎంతసేపు అవేర్నెస్ ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట బాల్య వివాహాలు అనేవి జరుగుతున్నాయి. సో
సో దీన్ని కంప్లీట్గా ప్రివెంట్ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రామ్ ద్వారా మనకు జనాలు ఉన్నటువంటి ప్రతి ప్లేస్లలో చౌరస్తా బస్ స్టాండ్ ఏరియాలో ఇలాంటివి చేయడం వల్ల జనాల్లోకి ఈ పెళ్లి చేయకూడదు అనే విషయాన్ని మనం తీసుకొస్తే రేపు అమ్మాయికి జరగబోయే నష్టాన్ని మనం నివారించవచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టడం జరిగింది. విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ ని DEO సస్పెండ్ చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచకల్పేట మండలంలోని చేడ్వాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీనివాస్ పై విద్యార్థినులు చేసిన ఫిర్యాదు తర్వాత ఆ ఉపాధ్యాయుడిని DEO సస్పెండ్ చేశారు. అదనపు కలెక్టర్ దీపక్ తివారీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం శ్రీనివాస్ తరగతి గదిలో పాఠాలు బోధించే సమయంలో అసభ్యకరమైన ప్రవర్తన మరియు అనుచిత భాష వినిపిస్తున్నారని విద్యార్థినులు HM రాకేష్ దృష్టికి తీసుకువచ్చారు. HM ఫిర్యాదును స్వీకరించిన తర్వాత డిప్యూటీ డైరెక్టర్ ఆధ్వర్యంలో పాఠశాలలో విచారణ జరిపారు. విచారణలో ఉపాధ్యాయుడి ప్రవర్తనపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో అతడిపై ఫోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా DEO శ్రీనివాస్ ను తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాక మహిళా సాధికారిత కేంద్రం, చైల్డ్ లైన్, స్థానిక షీటీం వంటి అధికారులు పాఠశాలల వద్ద ముందస్తుగా సమగ్ర కార్యక్రమాలు నిర్వహించడం లేదని, కొన్నిసార్లు మాత్రమే పాక్షికంగా నిర్వహించడం జరుగుతుందని తెలుస్తోంది. DEO దీపక్ తివారీ అధికారులు మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా పాఠశాలల్లో పర్యవేక్షణను మరింత కఠినతరం చేస్తున్నట్లు తెలియజేశారు. విద్యార్థుల భద్రత, సరైన విద్యా వాతావరణం కల్పించడం పాఠశాల ప్రధాన బాధ్యత అని సూచించారు. అనుచితంగా ప్రవర్తించిన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవడం తప్పనిసరిగా జరుగుతుందని DEO దీపక్ తివారీ సంబంధిత అధికారులు స్పష్టంగా తెలియజేశారు. కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర దేవాలయానికి మహాశివరాత్రిని పురస్కరించుకుని అశేష సంఖ్యలో విచ్చేస్తున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం కీసరగుట్టపై వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అత్యంత వైభవంగా సాగుతున్న బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామివారి ఊరేగింపు, కళ్యాణ ఘట్టం అనంతరం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం 4 గంటలకే స్వామివారికి రుద్ర అభిషేకాన్ని నిర్వహించారు. ఉదయం 4 గంటల నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు స్వామివారి దేవాలయానికి విచ్చేసి గుట్టపై కొలువు తీరిన శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకొని తరిస్తున్నారు. కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి దేవాలయానికి ప్రాచీనమైనటువంటి చరిత్ర ఉంది. ఈ చరిత్ర ఆధారంగా ఎంతో మంది భక్తులు ఇక్కడికి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని విచ్చేయడం, స్వామివారిని దర్శించుకోవడం, అదేవిధంగా ఈ గుట్టపై నిద్ర చేయడం వంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని స్వామివారిని దర్శించుకొని గుట్టపై ఉన్నటువంటి వేలాది శివలింగాలను అర్చిస్తూ పూజిస్తూ తరిస్తూ ఉన్నారు. లక్షలాదిగా తరలి వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. చలువ పందిళ్లు, మంచినీళ్ల సౌకర్యాన్ని కల్పించారు. ఉపవాసంతో వచ్చే భక్తులకు అన్న పానీయాలను సైతం అందించే ఏర్పాట్లను గావిస్తున్నారు. కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి అశేష సంఖ్యలో విచ్చేసే భక్తుల కోసం కుల సంఘాల సభ్యులు మరియు ఆర్యవైశ్య సంఘం వారు, వివిధ సంఘాల వారు సైతం అన్నదాన కార్యక్రమాన్ని బ్రహ్మోత్సవాలు జరుగుతున్నన్ని రోజులు 5 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు. అలాగే ఇక్కడ జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతాయి. కోంపల్లిలో సతీష్ సాగర్ ఆధ్వర్యంలో బీజేపీలో భారీ చేరికలు. ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. కోంపల్లిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో కోంపల్లి పట్టణ అధ్యక్షులు పెద్ద బుద్ధుల సతీష్ సాగర్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఏఎంఆర్ గార్డెన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కోంపల్లి పట్టణ పరిధిలోని కుల సంఘాల నాయకులు, విద్యావంతులు, స్థానిక యువకులు మరియు మహిళలు భారీ స్థాయిలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన కార్యకర్తలకు సతీష్ సాగర్ ఆహ్వానం పలికారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా బీజేపీ గెలవని రోజు కోంపల్లిలో గెలిచిన చరిత్ర ఉంది. అదే పరంపర కొనసాగించేలా చూడాలని కోరారు. ప్రతినిత్యం ప్రజల మధ్యలో ఉంటూ వారికి విశ్వాసం నింపే నాయకత్వం కోంపల్లిలో ఉంది అన్నారు. మోదీ ఎక్కడ అలవికాని హామీలు ఇవ్వకుండానే మూడోసారి కూడా ప్రధాని అయ్యారు. వారిపై ఎలాంటి విశ్వాసం ఉందో అది మనం కూడా దక్కించుకోవాలని సూచించారు. జిల్లా కన్వీనర్ డాక్టర్ ఎస్ మల్లారెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఏ డివిజన్ చేసినటువంటి కార్యక్రమాలు ఈ కోంపల్లిలో జరుగుతున్నవి. ఇదే ఉత్తేజాన్ని కొనసాగిస్తూ వచ్చే జీహెచ్ఎంసీ ప్రతి సీటు ముఖ్యంగా భావించి అందరం కలిసి పనిచేసి కోంపల్లి మరియు ధూలపల్లి డివిజన్లలో కాషాయ జెండా ఎగరవేయాలని తెలిపారు. మల్లారెడ్డి గారు, వికే మహేష్ గారు, భువనేశ్వర్ గారు, జనార్దన్ రెడ్డి గారు, రాజిరెడ్డి గారు, సరిత గారు, శివాజీ గారు, అశోక్ గారు, శంకర్ గారు, వేదికమైనటువంటి పెద్దలకు అందరికీ పేరుపైన నమస్కారం. నాకు సైనిక్పురంలో ఇంకొక ప్రోగ్రాం ఉన్న వల్ల కొంచెం ముందే వచ్చి పోతాను పని తీసుకున్నా కాబట్టి రెండు మాటలు చెప్పిపోతా. ఒకటేమో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. గతంలో కొంపల్లి ఒక మున్సిపాలిటీగా ఉండే ఆ కొంపల్లి మున్సిపాలిటీ 2 కార్పొరేటర్లుగా మనకు కార్పొరేట్ డివిజన్లుగా ఎన్నిక సెలెక్ట్ కాబడ్డాయి. కాబట్టి రేపు మనం ఇక్కడ మొదటి నుంచి రాష్ట్రంలో ఎక్కడ గెలవని నాడు గెలిచిన చరిత్ర కొంపల్లికి ఉంది. కాబట్టి ఆ పరంపర ఆ సాంప్రదాయాన్ని కొనసాగించే కర్తవ్యంలో భాగంగా ఇక్కడ నాయకత్వం ప్రతినిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా కార్యక్రమాలు పార్టీ ఇచ్చిన ఓల్డ్ బోయిన్పల్లిలో పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులు నివాళులర్పించారు. ఓల్డ్ బోయిన్పల్లి ప్రఖండ ఆధ్వర్యంలో ఓల్డ్ బోయిన్పల్లి చౌరస్తాలో పుల్వామా దాడులు అమరులైన జవాన్లకు నివాళులు అర్పించారు. సంఘీభావంగా చౌరస్తాలో కొవ్వొత్తుల ప్రదర్శన చేసి అమరులైన వీర జవాన్లను స్మరించుకుంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వాయుపుత్ర జిల్లా విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి యోగానంద రాజు, జిల్లా సంయోజక్ మల్లికార్జున్, కోశాధికారి రమేష్ జీ, గోరక్ష ప్రముఖ్ అజయ్, శంకర్, వెంకట్ మరియు బీజేపీ నాయకులు ఏనుగుల తిరుపతి, నల్లూళ్ల శేఖర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బోయిన్పల్లి సిఐ తిరుపతి రాజు, ఎస్ఐ శివశంకర్, ఏఎస్ఐ శంకర్, బోయిన్పల్లి పోలీసుల టీం గట్టి భద్రతా ఏర్పాట్లను చేశారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు.
దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.